ఒకవేళ దేవుడే గనుక మన జీవితంలో మనం చేసిన ప్రార్థనలకు జవాబు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ కూర్చునే వాళ్ళం కానే కాదు. ఎందుకని మన జీవితంలో రకరకాల ఎమోషన్స్ గుండా వెళ్తా ఉంటాం. అమ్మ సహోదరులు, మీ ఆయన కొట్టాడు, మీకేమనిపిస్తుంది? చచ్చిపోతే బాగుండు ప్రభు, నన్ను చంపేసే ప్రభు, నాకు బ్రతకడం ఇష్టం లేదు ప్రభు అన్నాం. సరేనమ్మా అన్నాడు అనుకుని ఏమైపోతారు? బ్రదర్స్, మీ ఆవిడ పెట్టే నరకం భరించలేక నా వల్ల కాదు ప్రభు, తీసేసుకో ప్రభు, వచ్చేసేయి అన్నాడు అనుకోండి. కల్వరి టెంపుల్ మగాళ్ళు ఉండేవారంటారా? అర్థమవుతుందా? మనం చేసిన ప్రార్థనలకు దేవుడు నిజంగా జవాబు ఇచ్చినట్లయితే ఎప్పుడో పోయేవాళ్ళం. ఆ మాటకు వస్తే సతీష్ కుమార్ ఎప్పుడు వెళ్ళిపోయేవాడు. ఈరోజు దేవుడు మనల్ని అర్థం చేసుకుంటున్నాడు. కాబట్టి నువ్వు కొన్నిసార్లు చిన్న వాటిని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు జవాబు ఇవ్వనప్పుడు, అమ్మాయి ఏంటి ప్రభు నాకు జవాబు ఇవ్వటం లేదు అని నువ్వు వాపోతున్నావు, దేవుడి మీద అలుగుతున్నావు. కానీ ఈరోజు కల్వరి టెంపుల్ని నేను చూస్తున్నప్పుడు నేను చెప్పగలిగింది ఏమిటాయా అంటే, కల్వరి టెంపుల్ ఈజ్ నాట్ ద ఆన్సర్ టు మై ప్రేయర్స్, ఈజ్ ద ఆన్సర్ టు గాడ్స్ ప్లాన్స్.